ఇప్పుడైతే మాగంటి సునీత గారికే ఉంది. మగన్ సునీత గారికి ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి ఆయన బాగా పనులు చేశారు కదా. అవునా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగాయి కదా, ఓకే అందుకని. ఓకే. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏం లేదు కదా ఇప్పుడు. ఉమ్, అంత హైడ్రా అని ఉమ్. ఇవి చాలా జనాలకు ఇబ్బందికరంగా ఉంది కదా. కూల్చివేతలు కూల్చివేతలు, ఈ స్కీములని అవి ఉన్న స్కీమ్లే లేవు. కొత్త స్కీములు ఎక్కడి నుంచి వస్తాయి? రావట్లేవు కదా. ఆరు గ్యారెంటీలో గ్యారంటీలో ఏం లేవు కదా. మహాలక్ష్మి బస్సు పెట్టారు, దానివల్ల ఉపయోగం ఏముంది? ఖాళీగా పనికి మాలినోళ్ళు తిరగడానికే ఉంది అది. ఓకే. మంచి పనికైతే లేదు కదా. అందుకని కాంగ్రెస్ వస్తే బాగాలేదు, ఓకే ఓకే బీఆర్ఎస్ రావాలి. ఓకే. కానీ మరి వాళ్ళు ఆరు గ్యారెంటీలో తులం బంగారం అన్నారు. అవన్నీ ఇంకా చేయలేరు, వాళ్ళు ఏవి చేయలేరు, వేస్ట్ అవన్నీ ఓకే మాటల వరకే అది. ఓకే. మరి సునీత గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరి సునీత గారు తట్టుకుని నిలబడగలుగుతారు. ఉన్నారు కదా, కేసీఆర్ కేటీఆర్ గారు ఉన్నారు కదా, నిలబడగలుగుతారు. జనాలు కూడా ఉన్నారు కదా సపోర్ట్గా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏం చేస్తుందని ఇంకా లాజ్ చేసేది ప్రజాపాలన ప్రజాపాలన ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? ఏది లేదు.